సామాజిక సమతా సంకల్ప స్ఫూర్తిగా జిల్లా కలెక్టరేట్ ఆవరణలో ఏర్పాటు చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఛాయాచిత్ర ప్రదర్శనను గురువారం మధ్యాహ్నం జిల్లా కలెక్టర్ కె వెంకటరమణారెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం, ఎమ్మెల్యే ఆదిమూలంలతో కలిసి తిలకించారు. అంతకుముందు వారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వెంకటరమణారెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం, అలాగే ఎమ్మెల్యే ఆదిమూలం వారితో కలిసి మాట్లాడుతూ ఈ నెల జనవరి 19న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయవాడలోని స్వరాజ్ మైదాన్లో దాదాపు 403 కోట్ల రూపాయలతో సుమారు 18.18 ఎకరాల్లో అంబేద్కర్ స్మృతివనం ఏర్పాటుతో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని సామాజిక న్యాయానికి స్ఫూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా ప్రారంభించనుందన్నారు. సామాజిక సమతా సంకల్ప కార్యక్రమాలను జిల్లాలో ఈ నెల జనవరి 4 నుండి 19వ తేదీ వరకు వివిధ కార్యక్రమాల నిర్వహణ కోసం ప్రభుత్వ ఆదేశాల మేరకు షెడ్యూల్ ఏర్పాటు చేసుకుని తదనుగుణంగా జిల్లాలో చేపడుతున్నామని తెలిపారు. ఈ విగ్రహం విజయవాడ నడిబొడ్డున ఏర్పాటు చేయడంతో ఇది విజయవాడకే కాదు మన యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తలమానికంగా ఉంటుందని తెలిపారు. సమత అంటే కులాలు, మతాలకు అతీతంగా అన్నింటినీ సమంగా ఒకే విధంగా చూడాలనే అంబేద్కర్ భావజాలాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా అమలుపరుస్తోందనేది విద్య, వైద్యం, రాజకీయ తదితర రంగాలలో ఎలాంటి వివక్ష లేకుండా అమలు చేస్తున్న తీరును ప్రజలకు తెలియజెప్పేందుకోసం ఈ కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతోందని తెలిపారు. సచివాలయ స్థాయిలో కూడా వివిధ రకాల వక్తలతో గ్రామస్తులందరికీ వివరించి సమతాభావాన్ని పెంపొందించే కార్యక్రమాలను రూపొందించి ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. అలాగే ప్రతి సచివాలయం నుండి 4 నుండి 5 మందిని ఈ నెల జనవరి 19వ తారీఖున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి బస్సు ఏర్పాటుతో విజయవాడ కార్యక్రమంలో పాల్గొనేలా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. గ్రామ, మండల, జిల్లా స్థాయి వరకు అంబేద్కర్ భావజాలాన్ని ప్రజలకు తెలియజేసి మన రాష్ట్ర ప్రభుత్వం తదనుగుణంగా అంబేద్కర్ భావజాలంతో అమలు చేస్తున్న కార్యక్రమాలను వివరించేలా కార్యక్రమాల రూపకల్పన చేసి అమలు చేస్తున్నామని, ఇంత గొప్ప కార్యక్రమం నిర్వహించడంతో ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. అన్ని వర్గాల ప్రజలు, ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు, కార్మికులు, కర్షకులు, మహిళలు, స్వచ్ఛంద సంస్థలు తదితరులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాల్లో పాల్గొని విజయవంతంగా పండుగ వాతావరణంలో నిర్వహించాలని సూచించారు. జిల్లా ప్రధాన కేంద్రంలో అంబేద్కర్ స్ఫూర్తిదాయక ఛాయాచిత్ర ప్రదర్శనలో ఏర్పాటు చేసిన సంతకాల సేకరణ ఫ్లెక్సీపై కలెక్టర్, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, డిఆర్ఓ తదితర అధికారులు, ప్రజలు సంతకాలు చేశారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ పెంచల కిషోర్, సాంఘిక సంక్షేమ సాధికార అధికారి చెన్నయ్య, జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి బాలకొండయ్య, డిఆర్డీఏ పీడీ జ్యోతి తదితర అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ దేశంలోనే ఒక సంచలనం, ఎందుకంటే ఒక గొప్ప నాయకుడిని యొక్క విగ్రహాన్ని హార్ట్ ఆఫ్ ది టౌన్లో ఇది ఒక ఐకాన్గా విజయవాడకు మిగిలిపెట్టే అవకాశం ఉంది. ఒక ఆంధ్రప్రదేశ్ కూడా ఒక ఐకాన్గా మిగిలిపోయేటట్లుగా దీన్ని కన్స్ట్రక్ట్ చేశారు. దాదాపు 403 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 18.18 ఎకరాల విస్తీర్ణంలో హార్ట్ ఆఫ్ ది టౌన్లో అంత ప్లేసెస్లో ఈరోజు అద్భుతంగా ఒక విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది. సో సమత అంటే కులాలు కానీ మతాలు కానీ ఏవి చూడకుండా అన్నింటినీ సమానంగా చూడడం అనేది అంబేద్కర్ యొక్క ఆశయం. ఆ ఆశయాన్ని ఈ ప్రభుత్వం ఏ విధంగా అమలుపరుస్తూ ఉంది, అది రాజకీయంగా కావచ్చు, ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు, హెల్త్ పరంగా కావచ్చు, ఏ రంగంలో చూసినా ఈ సమతాభావాన్ని ఏదైతే ప్రవచించాడో డాక్టర్ బిఆర్ అంబేద్కర్, దానిని ప్రభుత్వం తూచా తప్పకుండా ఏ విధంగా అమలుపరుస్తోంది అనే విషయాన్ని తెలియజేయడం కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ప్రభుత్వం. దీన్ని మనం సచివాలయ స్థాయి వరకు కూడా రకరకాల వక్తలతో వీటన్నింటినీ కూడా గ్రామంలో ఆ సచివాలయ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా దీన్ని తెలియజేయడము.